ముషిరాబాద్ అంటే యాదికొచ్చేది నాయన నరసన్న, ఒక సోషలిస్ట్ నాయకుడిగా 1969 ఉద్యమంలో ప్రత్యక్ష భాగస్వామిగా నాయన నరసింహారెడ్డి గారు లాఠీలకు ఎదురొడ్డినటువంటి వీరుడు ఆయన. ఆయన అంటే అభ్యుదయవాదులకు, విప్లవకారులకు కొండంత అండ నాయన నరసింహారెడ్డి గారు అంటే. మళ్ళా మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన భాగం. ఆ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోలవరం పొక్క వెంచి రాజశేఖర రెడ్డి నీళ్లు అందుకపోతుంటే కేసీఆర్ గారు ఇంత దుర్మార్గం వీళ్ళు చేస్తున్నప్పుడు మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండొద్దు, మనం మంత్రి పదవులకు రాజీనామా చేయాలి అని చెప్పి అమెరికాలో ఉన్నాడు నాయన నరసింహారెడ్డి. ఇక్కడి నుంచి టెలిగ్రామ్ పంపిరు ఆయన, మీరు రాజీనామా చేయాలంటే. ఎందుకు చేయాలని కూడా అడగలే, తెలంగాణ కోసం రాజీనామా చేయాలి అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అమెరికా నుంచే ఫ్యాక్స్ చేసినటువంటి నిజమైన తెలంగాణ వాది మన నాయన నరసింహారెడ్డి గారు. జోహార్ నాయన నరసింహారెడ్డి. కొనసాగిద్దాం నరసింహారెడ్డి గారి ఆశయాలను. 1978లో జనతా పార్టీ నుంచి 60 మంది ఎమ్మెల్యేలు గెలిచింది. 60 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 57 మంది పార్టీ ఫిరాయించి మళ్ళా కాంగ్రెస్లో కలిసిపోయారు. కలవకుండా మిగిలిన ముగ్గురిలో నికార్స్గా నిలబడ్డ వాళ్ళలో ఒక్కడు మన నాయన నరసింహారెడ్డి. అది ఆయన చరిత్ర. అందుకనే నాయన నరసింహారెడ్డికి వాళ్ళు మనం నివాళులు అర్పిస్తున్నాం. అందుకనే ఇదే ముషిరాబాద్లో ముఠా గోపాలన్న కృషితో, కేటీఆర్ చొరవతో, కేసీఆర్ గారి విజన్తో ఓ అద్భుతమైన ఫ్లైఓవర్ నిర్మించింది కదా, ఇందిరా పార్క్ నుంచి ఎక్స్ రోడ్స్ దాకా, విద్యానగర్ దాకా. ఆ స్టీల్ ఫ్లైఓవర్కు మనం నాయని నరసింహారెడ్డి గారి పేరే పెట్టుకున్నాం. నాయన నరసింహారెడ్డి గారి పేరు పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కట్టిన ఒక ఫ్లైఓవర్ లేదు. మనం కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేసుడు తప్ప కేటీఆర్ గారు చెప్పినట్టు కత్తెర జేబులు వేసుకొని తిరుగుతున్నాడు అంతే తప్ప ఆయన ఇవాళ హైదరాబాద్లో చేసిన ప్రగతి ఏం లేదు. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జరుగుతున్నది విధ్వంసమే తప్ప వికాసం కానీ ప్రగతి కానీ లేదు.